వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే జాట్ రివ్యూ కొంచెం లేట్ అయినా కానీ అండ్ సన్నీ డియోల్ను మనకు ఇంతవరకు నార్తే నా హార్ట్ పవర్ చూశాను, నా చేతి పవర్ చూశారు. ఇప్పుడు సౌత్లో నా పవర్ను చూపించడానికి వచ్చాను అని మలినేని గోపీచంద్ అండ్ ఏ మాస్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అసలు ఇక్కడ ఏంటంటే తలకాయలు లేస్తూ పుచ్చకాయల కంటే ఎక్కువగా క్రియేట్ చేశారేమో. ఎక్కడ చూసినా తలకాయ లేస్తూ 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 బ్లడ్ అండ్ అసలు మామూలుగా నరుకుడు కాదు, నరుకుంటూ వెళ్ళడమే. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తలకాయలు లేచిపోతూ ఉంటాయి. అసలు చాట్ అనేది మనకు సన్నీ డియోల్ అండ్ సౌత్లో ఇప్పుడు హిందీ సినిమా అంటే మన వాళ్ళందరూ హిందీ మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది, ఎందుకంటే సౌత్ హిందీ డిఫరెంట్ కదా. ఇప్పుడు వాళ్ళకు ఆ సౌత్ హిందీ ఫ్లేవర్ ఏంటనేది నార్త్లో చూసి ఉంటారు ఈ జాట్ వల్ల. అండ్ గోపీచంద్ మలినేని యాజ్ ఎ డైరెక్టర్గా ఒక మాస్ సినిమాలో రవితేజ మూవీతో స్టార్ట్ అయ్యి అసలు బాలయ్య బాబుతో మామూలుగా లేదు. ఇప్పుడు మనకు సన్నీ డియోల్ను ప్రొజెక్ట్ చేసిన విధానం ఏంటంటే మనకు టాలీవుడ్లో బాలయ్య ఎలాగో బాలీవుడ్లో సన్నీ డియోల్ ఆ ఫ్లేవర్. ఎందుకంటే తాను కొన్ని ఉంటాయి విజువల్స్, ఒక హీమ్యాన్ లాగా ఏదైనా పట్టుకొని చీల్చి, అది చైన్ కావచ్చు, దుంగలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఆయన గుద్దుతే ఈ హార్ట్ పవర్ ఏంటి అనేది నిజంగా ఒక బాలకృష్ణకు సన్నీ డియోల్కే చెల్లింది. ఎందుకంటే తను ఆ పవర్ ఒక పర్సన్స్ను ఇసిరేయాలన్నా, లాగాలన్నా, కొట్టాలన్నా వన్ వే ట్రాఫిక్లో వెళ్తుంటుంది. అండ్ రణదీప్ హుడా విలన్గా అండ్ రచనా కాండ్రా కూడా ఒక విలని, ఎందుకంటే మనకు ఇతని వైఫ్గా చేసింది, అలాగే బ్రదర్స్గా వీళ్ళు చేసిన క్యారెక్టర్స్, అలాగే నెగిటివ్గా, అలాగే పాజిటివ్ సిబిఐగా మన జగపతి బాబు, ఇలా ఒక మైత్రి మూవీస్ అండ్ ఆల్సో పీపుల్స్ మీడియా బ్యానర్స్ కలిసి ఈ మూవీని ప్రజెంట్ చేసిన విధానము హై స్టాండర్డ్లో ఏ విధమైన అసలు మన మాస్ పవర్ బాలీవుడ్లో చూపించిన విధానం అయితే మామూలుగా లేదు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెము అలాగే ఆ డైలాగ్ ఏదైతే ఉందో, నా చేతిలో ప్లేటును వాడు పడగొట్టాడు, సారీ చెప్పకుండా వెళ్ళాడు అనేది హిలీరియస్, కొంచెం ఫన్ అయితే. ఎందుకంటే ఒక చోట కాదు, ఒక 4-5 టైమ్స్ అది చెప్తూ సన్నీ డియోల్ చెప్పిన విధానం. ఎందుకంటే ఇది సౌత్ ఇండియన్ హిందీ ఎలా ఉంటుంది, మై ఆతాం తూ జాతా, మై ఇదర్ ఆతా మై తూ ఉదర్ జాతా, ఇట్లా ఉంటుంది హిందీ అంతా కూడా. ఒక కామిక్ థీమ్లో అది వింటూ ఉంటే మనకు ఒక కామెడీ థియేటర్లో హిలీరియస్ ఫన్ అయితే కనుక జనరేట్ అయింది. అలాగే అజయ్ ఘోష్ కానీ వీళ్ళందరూ, అలాగే పృథ్వీ ఈ మధ్య కాలంలో మనకు చూసాం కదా, ఒక యానిమల్ నుంచి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ని అయితే ప్రజెంట్ చేసిన విధానం ఇది నిజంగా ఒక కలేజా ఫ్లేవర్ ఉంటుంది. అలాగే రకరకాల సినిమాలు, మాస్ అనేది కొత్త సినిమా అని కాదు, మన సినిమా బాలీవుడ్ వాళ్ళకు కొత్తగా ప్రజెంట్ చేసిన విధానం. ఒక యానిమల్తో సందీప్ రెడ్డి వంగ ఏ రేంజ్లో హిట్ ఇచ్చాడో, అలాగే గోపీచంద్ మలినేని కూడా ఈ రేంజ్లో సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ బాలీవుడ్ హీరోస్కు ఒక హైప్ అయితే ఒక స్టాండ్ అయితే క్రియేట్ చేశారు. వాళ్ళకు ఆ మాస్ లుక్ను తీసుకొని ఇచ్చిన విధానం మామూలుగా లేదు. అండ్ జాట్ మాత్రం, ఎందుకంటే మనకు రణదీప్ కూడా ఈ శ్రీలంకలో మిలిటెంట్లు, వీళ్ళ టెర్రరిజం ఆ యాక్టివిటీస్ నుంచి అక్కడి నుంచి తప్పించుకొని ఆంధ్రాకు వచ్చి అక్కడ ఒక ఏరియాను రూల్ చేస్తూ వాళ్ళను అంటే మనకు కలేజా కానీ, ఎందుకంటే అక్కడ జనాలను అందరినీ చంపేసి భయపెట్టి వాళ్ళ ల్యాండ్స్ లాక్కొని వీళ్ళు ఒక విధమైన సామ్రాజ్యం అయితే ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడికి సన్నీ డియోల్ వచ్చి ఏం చేశాడు, ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ 3 days మూవీ అయింది కాబట్టి సబ్జెక్ట్. అక్కడికి వచ్చిన తర్వాత తను యాజ్ ఏ మిలిటరీ ఆఫీసర్ అనేది రివీల్ చేసిన విధానము, ఇలా ఆ క్యారెక్టర్స్ అయితే సినిమా అయితే మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకు ఆ యురేనియన్ది ఈ ఊరిని ఖాళీ చేపియడము, ఇవన్నీ కూడా కాలేజా ఫ్లేవరే, అవే కనిపిస్తాయి. అవే సీజీ వర్క్స్ కూడా. సాయి కుమార్ బ్రదర్ కానీ ఈ క్యారెక్టర్స్ కామెడీగా అండ్ రెగ్యులర్ వాళ్ళ టైప్ ఆఫ్ పొలిటీషియన్ క్యారెక్టర్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ మూవీ మాత్రం ఫైనల్లీ, ఎందుకంటే ఒక సన్నీ డియోల్ను ఇష్టపడే వాళ్ళు చెప్పాను కదా, ఒక డైలాగ్ అయితే ఉంటుంది, ఇంతవరకు నా హ్యాండ్ పవర్ నార్త్లో చూశారు అండ్ అలాగే సౌత్లో కూడా చూపించడానికి వచ్చాను అని తను చూపించిన విధానం. అలాగే దీంట్లో ఏంటంటే ఒక విలనీని హీరోయిజాన్ని అసలు బ్యాలెన్స్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఎందుకంటే విలన్ ఒక రావణుడిగా ప్రజెంట్ చేసిన ఇక్కడికి వచ్చేసి వాళ్ళను రక్షించే విధానంలో సన్నీ డియోల్ వచ్చేసిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ మూవీ యాజ్ ఏ మాస్ మసాలా ఫార్మేట్. అలాగే ఆర్ఆర్లో కూడా ఆ పంజాబీ సాంగ్స్ ఏదైతే ఉందో అవి ఆర్ఆర్లో వినపడుతూ ఉంటాయి. అండ్ మూవీ టూ గుడ్. అండ్ నార్త్ వాళ్ళకు బాగా ఎక్కుతుంది కూడా నాకు తెలిసి. అండ్